28 సంవత్సరాల తర్వాత అని కథ ఓపెన్ అవుతుంది. సునీల్ హైదరాబాద్ లో ఆ గోల్ లో తను వెళ్ళి ఆ సైకిల్ మీద తొక్కడము, ఆ రవితేజ క్యారెక్టర్ చూపించడము, ఆ సాంగ్ అయిపోవడము. ఆ తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు సుబ్రాయ్ శర్మ ఇంటి దగ్గర ఉంటాడు. ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వెనకాల డబ్బులు ఉంటాయి, డబ్బులు తీసుకొని కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. తన పేదరికాన్ని విజువల్ గా చెప్పేస్తాం అక్కడ. ఏంట్రా సావుకారి వెళ్ళిపోమన్నాడంట్రా అనగానే సునీల్ కు ఆ సుబ్రాయ్ శర్మకు ఎన్ని ఏళ్ల రిలేషన్ ఉంది అనేది స్క్రీన్ ప్లే మనకు తెలిసిపోతా ఉంటుంది. ఆ చిన్నప్పటి నుంచి ఈడాడికి పరిచయం అవ్వాలి, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ కు ఇంత షార్ట్ గానే వచ్చి ఆ సౌకర్యాలు వెళ్ళిపోమన్నాడరా అని చెప్పేస్తే కొన్ని డైలాగులు మాట్లాడితే ఇంట్లోంచి ఎక్సిట్ అవుతారు. ఎందుకు ఎక్సిట్ అవుతున్నారు అంటే పోస్ట్ మ్యాన్ రాబోతున్నాడు, కొరియర్ ఇవ్వబోతున్నాడు అని చెప్పడం కోసం. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఆ కొరియర్ ఇచ్చాడు. ఆ కొరియర్ చూసి తను సోన్సో లొకేషన్కి వెళ్ళాలి గండికోటకు అని చెప్పగానే అక్కడి నుంచి సునీల్ కన్వర్జేషన్, సుబ్రాయ్ శర్మ కన్వర్జేషన్ కెమెరా బ్యాక్ వస్తూ ఆ ఫ్రేమ్ లో వాళ్ళ అమ్మ నాన్న ఫోటోని చూపిస్తూ నెక్స్ట్ ప్లే కు కనెక్ట్ చేస్తారంటే ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది అని చెప్పడం కోసం నెక్స్ట్ ప్లే వచ్చేసి వాళ్ళు ఆ స్టెప్స్ మీద తండ్రి కొడుకులు నిల్చొని ఉంటారు. ఎవరు మల్లసూరి రామనీయుడు. బైరెడ్డి వచ్చేసి నాన్న వాళ్ళు వస్తున్నారు అనగానే మనకి ఇక్కడ స్క్రీన్ ప్లే చిన్న నాట్ వేస్తారు, హైడ్ చేయడం. నాట్ ఏంటంటే సునీల్ వస్తున్నాడని వీళ్ళకి ఇదే ఇన్ఫర్మేషన్. సునీల్ కే వీళ్ళు కొరియర్ చేశారా, సునీల్ వస్తున్నాడు ఆ నేసేద్దాము అనేది ఉండదు. వాళ్ళు వస్తున్నారు అనేది రానిరా, మన మర్యాదలు ఏ లోటుపాటు రాకూడదు అని ఆ స్టెప్స్ డౌన్ అవుతుంటే ఒక సన్ రైజ్ వేవ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. అంటే ఇది కథ ఎన్ని గంటలకు జరుగుతుంది అనేది ఆ ఫ్రేమ్ లోనే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఆ సన్ రైజ్ వేవ్స్ అంటే మార్నింగ్ 3 నాన్సి. ఇది కూడా స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద పార్ట్.